వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఐఎంఎంఎస్ యాప్లో శుభదిన్ భోజన్ వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో మనం చూద్దాం. అందుకన్నా ముందుగా మనం ఈ శుభదిన్ వివరాలు అనేది డోనర్ అనేది మన స్కూల్ పరంగా సబ్మిట్ చేసి ఉండాలి. సో మన గూగుల్లోకి వెళ్ళి pmpotion.app.gov. అని మనం సెర్చ్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి లోపలికి వెళ్తే పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ స్కీమ్ వివరాలు కనిపిస్తాయి. అందులో శుభదిన్ భోజన్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏ స్కూల్కి అయితే ఆ డోనర్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ మనం ఎంటర్ చేయకుండానే సెలెక్ట్ చేయగానే ఏ డిస్ట్రిక్ట్ అనేది మనకి అన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి. మండల్ నేమ్ కూడా అదేవిధంగా సెలెక్ట్ చేసుకుంటాం. స్కూల్ నేమ్ కూడా మనం ఏదైతే స్కూల్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డోనర్ నేము, డోనర్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు, మొబైల్ నెంబర్ వరకు ఇవ్వచ్చు. తర్వాత అకేషన్ అనేది ఆ డోనర్ చెప్పినటువంటి అకేషన్ మనం అక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసి ఏం ప్రొవైడ్ చేస్తున్నారో మనం అక్కడ అంటే మిడ్ డే మీల్స్లో ఫుల్ మీల్స్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే రిఫ్రెష్మెంట్ సంబంధించి కూడా ఇవ్వచ్చు. అకేషన్ మనం ఆ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతమందికి అతను ప్రొవైడ్ చేస్తున్నాడు. కొన్ని పెద్ద స్కూల్స్ ఉంటాయి, పెద్ద స్కూల్స్లో అన్ని క్లాసెస్కి ఇవ్వలేకపోవచ్చు కనుక 6th 7th కానీ లేకపోతే 1-2 క్లాసులు కానీ అట్లా కూడా ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ వెంటనే ఇక్కడ సెండ్ ఓటీపీ అనగానే డోనర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఆ స్కూల్ సంబంధించి ఆ డోనరు రిజిస్టర్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత అప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం ఐఎంఎం యాప్లోకి వచ్చేస్తాయి. మనం లాగిన్ అయిన తర్వాత ఇది ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత పిఎం పోషన్ సెలెక్ట్ చేసుకుని హెచ్ఎం సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే శుభదిన్ భోజన్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది మా పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇక్కడ ఎవరైతే డోనరు లాగిన్ అయ్యి ఉంటారో, రిజిస్టర్ అయ్యి ఉంటారో, మన పాఠశాల పరంగా రిఫ్రెష్మెంట్స్ ఇస్తానంటారో వాళ్ళ వివరాలు ఇక్కడ వస్తాయి మనకి. ముందుగా మన ఉపాధ్యాయులు కూడా ఇనిషియేషన్ తీసుకున్న ఉద్దేశంతో మా పాఠశాల పరంగా నేను ఇద్దామని నిర్ణయించుకున్నాను. సో మా పాఠశాల 175 మంది పిల్లలు ప్రస్తుతానికి ఆన్లైన్లో ఉన్నారు కనుక అది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీని మీద ట్యాప్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. శుభదిన్ భోజన్ ప్రొవైడెడ్ ఎస్ అని పెట్టి సబ్మిట్ చేస్తాం. మనం సబ్మిట్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఏ డేటో మనం అక్కడ డేట్ ఆల్రెడీ అది వస్తుంది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం ఎంతమంది పిల్లలకు మనం ఇవ్వాలనుకుంటున్నాం అక్కడ మెన్షన్ చేసి ఇమేజ్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఆల్ ద బెస్ట్ మిత్రులారా. మీ రామ్మోహన్ సైనింగ్ అవుట్.